ఫార్ములా ఈ రేస్ కేసులో కేవలం కేటీఆర్ గారి యొక్క ప్రతిష్టను ఇమేజ్ను పై మసిబార్చే కుట్ర తప్పితే ఈరోజు కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు ఏకమై తెలంగాణ భవిష్యత్తు నాయకుడైనటువంటి కేటీఆర్ గారిపై అక్రమంగా వాళ్ళు కేసులు పెట్టి వేధించడం తప్పితే ఇది మరొకటి కాదనే విషయాన్ని చెప్తా ఉన్నాం. ఈరోజు ఫార్ములా ఈ రేస్ కేసులో గతంలోనే మరి కేటీఆర్ గారు ఏసీబీ వాళ్ళు పిలిచిన ప్రతిసారి ఎంక్వైరీకి పోవడం జరిగింది, వారికి సహకరించడం జరిగింది. ఆనాడు జరిగినటువంటి ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి హెచ్ఎండిఏ నుంచి ఆ కంపెనీకి పోయినాయి, ఆ రెండు వాస్తవాలే. ఇందులో ఎక్కడ కూడా ప్రజాధనం కానీ ఏది కానీ దుర్వినియోగం కాలేదు. కేవలం ఇందాక మా సోదరులు అన్న వెంకటరమణారెడ్డి గారు సుమన్ గారు చెప్తున్నట్టుగా ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ పెరుగుతున్నటువంటి ఆదరణను చూసి ఓర్చుకోలేక కేటీఆర్ గారి పట్ల ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆదరణ ప్రేమ ఆప్యాయతను ఏ విధంగా తగ్గించాలనే కుట్రతో ఈరోజు